Hello guys, welcome back to my channel. సమ్మర్లో రొంప చేయడం, ఇంటర్లో హీట్ చేయడం ఇవన్నీ సర్వసాధారణం అయిపోతున్నాయి నాకు. సో ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్. అండ్ కమింగ్ టు ది వీడియో, నిన్న వీకెండ్ కదా, నేను మా ఫ్లాట్మేట్స్ కలిసి చార్మినార్ విజిట్ చేద్దాం అనుకుని వచ్చాము. విజిట్ అంటే పర్పస్ఫుల్గా కాదు, నా రూమ్మేట్ ముస్లిం, సో తను బక్రీద్కి స్ట్రీట్ షాపింగ్ ఇంకా వాళ్ళకి ఏవో ఉంటాయి కదా, సో అవి తీసుకుంటానంటే ఇంక అందరం కలిసి వచ్చాము. క్రౌడెడ్గా ఉంటే ఎక్స్ప్లోర్ చేయలేమని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అయిపోయి 9కి చార్మినార్ అయితే రీచ్ అయిపోయాం. వెళ్ళడం వెళ్ళిపోయాం కానీ స్టాల్స్ ఏం పెద్దగా ఓపెన్ చేయలేదు. 10-11:30 ఆ టైంకి అట్లా ఓపెన్ చేస్తారంట. టిఫిన్స్ కూడా మాకేం కనిపించలేదు, సో అక్కడ ఒక పెద్ద బండి మీద అమ్ముతుంటే అవే తీసుకుని తిన్నాం. ఇడ్లీ ఇంకా ఏవైతే ఓపెన్ చేసిన స్టాల్స్ ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. ఓపిక ఉండాలే కానీ చార్మినార్ దగ్గర తిరగడానికి అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. నేను ఇది ఫస్ట్ టైం ఏం కాదు వెళ్ళడం, బట్ స్టిల్ నాకైతే 1 hour తిరగంగానే అసలు అబ్బా ఎందుకు వచ్చానరా బాబు అనిపించింది. ఫస్ట్ అయితే 3 బ్యాంగిల్ సెట్స్ నచ్చినాయి, తనకి తీసుకుంది. దాని తర్వాత ఇంకా స్టాల్స్ ఏమి ఓపెన్ చేయలేదు కదా అని నిమ్రా కేఫ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మస్కాబన్ ఎప్పటి నుండో ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో ఎట్లా వచ్చామని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. అయితే మీకెవరికైనా నాలాగా తినే ముందు స్మెల్ చూసి తినే హ్యాబిట్ ఉంటే ఈ మస్కాబన్ అయితే స్మెల్ చూడకుండా తినండి, ఎందుకంటే చూస్తే మీరు తినలేరు. టేస్ట్ వైజ్ చాలా బాగుంది, బట్ లోపల ఆ వెన్న స్మెల్ ఏదైతే చూసానో అది అసలు నాకు ఇంకా నచ్చలేదు, తినబుద్ధి కాలేదు. ఇంకా అక్కడ నుండి మళ్ళా బ్యాక్ టు షాపింగ్. తనకి ఒక చైన్ అండ్ బ్రేస్లెట్ నచ్చిందంట. 100 అనుకుంటా చైన్, బ్రేస్లెట్ 80 రూపీస్, చాలా బాగున్నాయి. మా టీమ్మేట్స్లో ఒకరు అర్బాస్ టెక్స్టైల్స్ సజెస్ట్ చేశారు క్లోతింగ్కి, సో మేము అక్కడికి వెళ్ళాము. ఇది చార్మినార్ నుండి 1-1.5 కిలోమీటర్ ఉంటుంది. నాకు ఇక్కడ కలెక్షన్ ఏం అంతగా నచ్చలేదు. ఆల్సో క్లోతింగ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎక్కువగా హెల్ప్ఫుల్. బండిల్ అండ్ బల్క్ వైజ్గా అమ్ముతున్నారు. ఇంకా అక్కడ షాపింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. తినడానికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఏవో డెకోర్ ఐటమ్స్ కనిపిస్తే అవి తీసుకుంది తను. షాదాబ్ రెస్టారెంట్ ఓవర్ హైప్డా, వర్త్ విజిటింగ్ అన్నది కామెంట్స్లో చెప్పండి. నాకైతే పర్సనల్లీ ఓవర్ హైప్డ్ అనిపించింది. చాలా క్రౌడెడ్ ఉంది, అది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళాము. ఆఫ్టర్ 20 minutes or 25 minutes ఆఫ్ వెయిటింగ్ మాకు టేబుల్ అలాట్ చేశారు. నా క్లోజ్ ఫ్రెండ్స్లో ఒకరు ఇక్కడ మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది అని చెప్పారు, సో అందుకోసం మాత్రమే నేను షాదాబ్కి వెళ్ళా. బట్ నాకైతే అంత టేస్టీ ఏం అనిపించలేదు, యావరేజే ఉందనిపించింది. అండ్ ప్రాన్స్ తినాలనిపించింది నేను ఎందుకో, సో ప్రాన్స్ గ్రేవీ ఆర్డర్ చేసుకున్నాం. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. ఎప్పుడో 10 years బ్యాక్ నేను ఈ చౌమహల్ ప్యాలెస్ని విజిట్ చేశాను. చాలా రోజులైంది కదా, ఇంకా ఎలాగూ చార్మినార్కి దగ్గరే కదా అన్నట్లు ఇక్కడ కూడా విజిట్ చేసేద్దాం అన్నట్లు వెళ్ళాం నిన్న. Thank you for watching.